కృష్ణానంద ముకుంద మురారే వామన మాధవ గోవింద శ్రీధర కేశవ రాఘవ విష్ణు శ్రీనారాయణ చిద్రూప కృష్ణానంద ముకుంద మురారే వామన మాధవ గోవింద శ్రీధర కేశవ రాఘవ విష్ణు శ్రీనారాయణ చిద్రూప కృష్ణానంద ముకుంద మురారే వామన మాధవ గోవింద శ్రీధర కేశవ రాఘవ విష్ణు శ్రీనారాయణ చిద్రూప. సప్తదశోధ్యాయః శ్రద్ధాత్రయ విభాగయోగః. అర్జున ఉవాచ ఏ శాస్త్రవిధిం ఉత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః తేషాం నిష్ఠాతు కా కృష్ణ సత్వం ఆహో రజస్తమః. మాధవ, ఎవరు శాస్త్రవిధిని విడిచినప్పటికీ శ్రద్ధతోనే దైవీకర్మలను చేస్తున్నారో వారి నిష్ఠ ఎటువంటిది? సాత్వికమా లేక రాజస తామసములా? శ్రీ భగవాన్ ఉవాచ త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజా. సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు. దేహధారులైన మానవులకు సత్వరజస్తమోగుణ ప్రధానమైన 3 విధముల శ్రద్ధ పూర్వపు వాసనా సంస్కారములను అనుసరించి కలుగుచున్నది. వాటిని గురించి విను. సత్వానురూప సర్వస్య శ్రద్ధా భవతి భారత. శ్రద్ధామయో అయం పురుషః యో యశ్రద్ధః స ఏవ సః. అర్జున, ఈ జీవపురుషుడు జగత్పదార్థములను అనుసరించి వాటి యందు తన ప్రకృతి స్వభావ సిద్ధమైన శ్రద్ధామయుడవుతున్నాడు. ఎవడు
ఎటువంటి శ్రద్ధామయుడైతే వాని భావములు, వాని జీవిత స్వరూపము అలాగే అవుతున్నది. సాత్వికమైతే గొప్పదని, రాజసతామసములు గొప్పవి కావని భావించి నీవడిగినట్లు కాదు. వీటిలో ఏదైనా బంధమే. యజంతే సాత్వికా దేవాన్ యక్షరక్షాంసి రాజసాః ప్రేతాన్ భూతగణాంశ్చాన్యే యజంతే తామసా జనాః. సాత్వికులు దేవతలను, రాజసికులు యక్షులను రాక్షసులను, తామసికులు భూతములు ప్రేతములు మొదలైన వాటిని ఆరాధిస్తున్నారు. వారిలో ఎవ్వరూ నన్ను ఆరాధించేవారు లేరు. అశాస్త్రవిహితం ఘోరం తప్యంతే యే తపో జనాః దంభాహంకార సంయుక్తాః కామరాగబలాన్వితాః కర్షయంతః శరీరస్థం భూతగ్రామం అచేతసః మాం చైవాంతః శరీరస్థం తాన్ విద్యాసురనిశ్చయాన్. దంభాహంకారములు కలవారు, కామరాగములయందు పట్టుదల గలవారు అయిన అవివేకులు ఘోరమైనవి, శాస్త్రసమ్మతముగానివి అయిన కర్మలను ఎన్ని జన్మలు చేసినా వారి కర్మలలో ఇంద్రియములు గుణప్రవృత్తి చేత బాధింపబడుతున్నవి. నన్ను తెలియలేకపోతున్నారు. అంటే వారి దృష్టిలో వారికి నేను బాధింపబడుతున్నాను. ఇలాంటి కర్మలను చేసే వారిని రాక్షస స్వభావులని తెలుసుకో. ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదం ఇమం శృణు. త్రిగుణ ప్రధానులగు వారికి ఆహారము, యజ్ఞము, తపస్సు, దానములు 3 తీరులుగా ప్రియమగుచున్నవి. ఆ తీరుల భేదం తత్వదృష్టితో నేను చెప్పబోయే విధంగా విను.
సత్వబలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనాః రస్యా స్నిగ్ధాస్ స్థిరా హృద్యాః ఆహారా సాత్విక ప్రియాః ఆయువును, మనోబలమును, దేహబలమును, ఆరోగ్యమును, శారీరక సుఖమును, ఇష్టమును వృద్ధి చేసే రసవంతములు, నేతిలో మునిగి రుచికరములైనవి, చెడిపోనివి, ఆకర్షణీయములైనవి అయిన ఆహారములు సాత్వికులకు ఇష్టములు. ఇష్టములైనవని భుజించి సుఖాసక్తి చేత బంధింపబడుతారు. ఇదే పరమార్థమనుకుంటారు సాత్వికులు. కత్వాంలలవణాచ్యుష్ణ తీక్ష్ణరూక్షవిదాహినః ఆహారా రాజసస్యేష్టాః దుఃఖశోకామయప్రదాః కారము, పులుపు, ఉప్పు, అతివేడి, ఘాటైన మసాలాలు, ఎండిపోయినవి, మంటబెట్టునవి అయి దుఃఖము, బాధ, రోగములు కలిగించే ఆహారములు రాజసికులకు ఇష్టములు. వీటి వలన ప్రవృత్తి ప్రేరేపణ కలిగి బంధింపబడతారు. సాధకులకు ఈ భోజనములు త్యాజ్యములు. యాతయామం గతరసం పూతి పర్యుషితం చ యత్ ఉచ్ఛిష్టమపి చామేధ్యం భోజనం తామసప్రియం. జాము గడిచినవి, రుచి క్షీణించినవి, ఎండిపోయి దుర్గంధముతో కూడినవి, చలిదివి, ఎంగిలివి, అపవిత్రమైనవి అయిన భోజనములు తామసులకు ఇష్టములు. వీరు ఆధ్యాత్మికంగానూ లౌకికంగానూ సోమరులై జీవిస్తారు. సాధకులకు ఈ భోజనములు త్యాజ్యములు. అఫలాకాంక్షిభిర్యజ్ఞః విధిదిష్టో యుజ్యతే యష్టవ్యమేవేతి మనస్సమాధాయ స సాత్వికః. కామ ప్రవృత్తి నుండి మనస్సును నిగ్రహించి ఫలమునందు ఆసక్తి లేక శాస్త్రం విధించిన యజ్ఞమును సాధన కర్మాచరణ పూర్వకముగా ఆచరిస్తే శుద్ధసాత్వికమై ముక్తికి సోపానమవుతుంది. కామమునందు ఆసక్తిని విడువకనే ఫలం విడిచేశామని డంబంతో చేస్తూ కర్తవ్యమని చేస్తున్నామనేవారు సత్వగుణంలో బంధింపబడుతారు. అభిసంధాయ తు ఫలం దంభార్థమపి చైవ యత్
యుజ్యతే భరతశ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసం. ఆ అర్జున, ఫలమును కోరి నిజధ్యేయమైన నా కొరకుగాక ఫలమును ప్రసాదిస్తారనబడే దేవతలను కపటధ్యేయములను ఉద్దేశించి లౌకికంగానూ చేయబడే యజ్ఞం రాజసికమని తెలుసుకో. విధిహీనం అసృష్టాన్నం మంత్రహీనం అదక్షిణం శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే. ఆ శాస్త్రవిధి లేనిది, శాస్త్రవిహితంగాని యజ్ఞప్రసాదము కలిగినది, సరిగ్గా ఉచ్చరించబడిన మంత్రం లేనిది, ఋత్విక్కులకు ధనమివ్వనిది, ఆచరణయందు శ్రద్ధ లేనిది అయిన యజ్ఞం తామసమని తెలుసుకో. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచం ఆర్జవం బ్రహ్మచర్యం అహింసా చ శారీరం తప ఉచ్యతే. పరమాత్మను, బ్రాహ్మణులను, గురువును, జ్ఞానులను పూజించుట, పూజలయందు శుచిత్వము, సరియైన బాహ్యాచరణ, నడవడిక, బ్రహ్మచర్యము, దేహమును అనాత్మ విషయములందు ఉపయోగించకుండుట, వీటినే ఆచరించుట శరీర సంబంధమైన తపస్సు అని చెప్పబడుచున్నది. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. జగద్విషయములందు ఉత్సాహము కలిగించనిది, ఆత్మతత్వ విషయమైనది, ఇష్టంతో పారమార్థిక హితముగా చెప్పబడినది, వేదాంత తత్వములను అధ్యయనం చేయునది అయిన వాక్కు పలుకుట వాచిక తపస్సు అని చెప్పబడుచున్నది. మనఃప్రసాద సౌమ్యత్వం మౌనం ఆత్మవినిగ్రహః భావసంశుద్ధిరిత్యేతత్ తపో మానసం ఉచ్యతే. మనోనిర్మలత్వము, సౌమ్యత్వము, స్థిరత్వము, మానసిక నిశ్శబ్దము, మనోనిగ్రహము, శుద్ధమై కాలుష్యం లేని తత్వజ్ఞానము,
ఇవి కలిగి ఉండుట మానసిక తపస్సు అని చెప్పబడుచున్నది. శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్త్రివిధం నరైః అఫలాకాంక్షిభిర్యుక్తైః సాత్వికం పరిచక్షతే. ఫలాసక్తిని, కామప్రవృత్తిని విడిచిన సాధన కర్మబుద్ధితో, పరమశ్రద్ధతో, తత్వదృష్టితో సాధకునిచే ఆచరించబడిన ఈ మనోవాక్కాయముల త్రివిధ తపస్సులు శుద్ధ సాత్వికమై ముక్తికి సోపానమవుతవి. తత్వదృష్టి లేక సంసారము నుండి ముక్తిని కోరక చేస్తే ఆశాసంకల్ప బీజం నాశనం కాదు, సత్వగుణం చేత బంధింపబడతారు. సత్కారమాన పూజార్థం తపో దంభేన చైవ యత్ క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలం అధ్రువం. ఆ ఆ ఆ సత్కారము, గొప్పతనము, సన్మానములను పొందుటకు తప్పుడు భావములతో చేయబడు తపస్సు చంచలమైనదని, నిజమైనది కాదని, రాజసమని అధ్యాత్మ విద్యయందు చెప్పబడినది. మూఢగ్రాహేణాత్మనః యత్ పీడయా క్రియతే తపః పరస్యోత్సాదనార్థం వా. తత్తామసముదాహృతం మూఢభావాలతో తనకే బాధను కల్పించుకొనుచునో లేక పరుల నాశనము కొరకో చేయబడే తపస్సు తామసికమని చెప్పబడినది. దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. పరమార్థయోగ్యములైన స్థానములందు, పరమాత్మ సేవాకాలములందు, తత్వసాధనయందు అర్హులైన వారికి దానం చేయుట కర్తవ్యమని భావించి ప్రత్యుపకారం చేయనివానికి, చేయలేనివానికి పారమార్థిక విలువలను గుర్తించి చేసే దానం శుద్ధ సాత్వికం అని అనబడుతుంది. విలువలను తెలుసుకోలేక ఏదో చేయాలి గదానని దానం చేశాననుకుంటే
సత్వగుణం చేత బంధింపబడుతారు. యత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసం స్మృతం. ఆ ఆ ఆ తిరిగి ఉపకారమును పొందుటకో లౌకిక ఫలమును పొందుటకో ఇవ్వటానికి ఇష్టం లేకపోయినా ఇవ్వవలసి వచ్చినదని కష్టపడుతూనో చేసే దానం రాజసికమని తలంచబడినది. అదేశకాలే యద్దానం అపాత్రేభ్యశ్చ దీయతే అసత్కృతం అవజ్ఞాతం తత్ తామసముదాహృతం. ఆ యోగ్యములు కాని దేశ కాల పాత్రములందు ఇవ్వబడినది సాష్టాంగపాదాభివందనం మొదలైన బాహ్య సత్కారములను చేయుటకు ఇష్టం లేక మనస్సులో తిరస్కార భావంతో చేసే దానము తామసికమని చెప్పబడినది. ఓం తత్ సద్ ఇతి నిర్దేశః బ్రహ్మణస్త్రివిధః స్మృతః బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా. ఓం తత్ సత్ అను 3 విధములైన పదముల చేత పరంబ్రహ్మ యొక్క తత్వమును ఉచ్చరించుట, స్మరించుట చెప్పబడినది. వేదశాస్త్రములను చదువు బ్రాహ్మణులును వేదములును వేదములలోని కర్మలును వీటి చేతనే విధింపబడినవి. తస్మాద్ ఓమిత్యుదాహృత్య యజ్ఞదాన తపః క్రియాః ప్రవర్తంతే విధానోక్తాః సతతం బ్రహ్మవాదినాః. కనుక ఓంకారమును ఉచ్చరించుట ద్వారా పరంబ్రహ్మను స్మరిస్తూ వేదములను తెలిసిన వారు యజ్ఞ దాన తపోరూప కర్మలు చేస్తారు. ఇలా ధ్యేయమును గుర్తిస్తూ
కర్మలు జరుగుతూ ఉండాలి. తదిత్యనభిసంధాయ ఫలం యజ్ఞతపః క్రియాః దానక్రియాశ్చ వివిధాః క్రియల్తే మోక్షకాంక్షిభిః. మోక్షమును మాత్రమే కోరువారు తత్శబ్దమును ఉచ్చరించుట ద్వారా యజ్ఞ దాన తపోరూప కర్మల ధ్యేయమైన పరంబ్రహ్మను కోరి స్మరిస్తూ గుర్తిస్తూ అన్యమైన ఫలములను కోరక ఆ కర్మలను చేస్తారు. ఊరక నోటితో కృష్ణార్పణమస్తు అని అంటూ అడ్డమైన కర్మలనన్నిటినీ చేయువారు మోక్షమును కోరువారు కారు. సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ ప్రయుజ్యతే ప్రశస్తే కర్మణి తథా సచ్చబ్దః పార్థ యుజ్యతే. పరంబ్రహ్మమే శాశ్వతమని చెప్పు భావమునందు సత్శబ్దము ఉపయోగింపబడుచున్నది. ప్రశస్తమైన సాధన కర్మయందు కూడా పరంబ్రహ్మవాచకమైన సత్శబ్దమే ఉపయోగింపబడుచున్నది అర్జున. యజ్ఞే తపసి దానే చ స్థితిః సదితి చోచ్యతే కర్మ చైవ తదర్థీయం సదిత్యేవాభిధీయతే. ఆ యజ్ఞ దాన తపోరూప కర్మలయందు తత్వదృష్టి, పరంబ్రహ్మమునే ధ్యేయముగా నిలుపు స్థిరత్వము, ఆచరించిన సాధన నిష్ఠ ఇవి పరంబ్రహ్మవాచకమైన సత్ అని చెప్పబడుచున్నవి. వారి వారి బుద్ధి అనుసారం ఆచరించిన కర్మలు సత్శబ్దం చేత చెప్పబడవు. పరంబ్రహ్మమునే కోరి తత్వదృష్టితో చేయు సాధన కర్మాచరణయే సత్ అని చెప్పబడుచున్నది గదా. అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చ యత్ అసదిత్యుచ్యతే పార్థ న చ తత్ ప్రేత్య నో ఇహ. అర్జున, తత్వదృష్టిని విడిచి చేసిన యజ్ఞ దాన తపోరూప కర్మలు అసత్ అని, సంసార బంధములైనవని, ఎంత శ్రద్ధగా చేశామనుకున్నా అశ్రద్ధగా చేయబడినవనే చెప్పబడుచున్నవి. ఇలాంటి కర్మల వలన మరణానంతరం ముక్తి లేదు, వారూహించే ఇహలోక సుఖములు లేవు. ఓం తత్ సత్ ఇతి శ్రీమహాభారతే భీష్మపర్వణి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే
శ్రద్ధాత్రయ విభాగయోగో నామ సప్తదశోధ్యాయః